మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూసి వచ్చాను భయ్య. సినిమా చూస్తున్న సేపు వరుణ్ తేజ్ అన్న ఫుల్ మిల్స్ పెట్టేసాడు అంటే అందరికి. మేర్లపాక గాంధీ గారు మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. 10 years తర్వాత మళ్ళీ ఆయన థియేటర్లోకి రావడం అయితే చాలా బాగుంది. సినిమా చూస్తున్న సేపు హర్రరు, కామెడీ, థ్రిల్లరు, సస్పెన్స్, యాక్షన్, డ్రామా, రొమాన్స్ అన్నీ కలిపి కొట్టేసాడు అంతే. ఇంకా సినిమాలో వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ భయ్య. గ్యాంగ్స్టర్గా, లవర్ బాయ్గా, కమెడియన్గా, హీరోగా అన్నీ అసలు వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే ఏమేం చేశాడు ఓరానా ఒక్కొక్కడు చెప్పాలంటే అసలు ఏం గుర్తు రావట్లేదు. ఇంకా అన్నీ ఇచ్చి పడేశాడు. ఆ గ్యాంగ్స్టర్గా కొరియన్లో పోయి అక్కడ దెయ్యం బట్టి కొరియన్ దెయ్యము, తెలుగు దెయ్యము, తమిళ దెయ్యము, దెయ్యాలన్నీ మిక్స్ చేసి కొట్టేసాడు పోయా. దెయ్యాల సీన్లు వచ్చిన సేపు థియేటర్లో జనాలు అంటే దాంకునేసారు పోయా. అబ్బా ఏమి దెయ్యాలి పోయా, ఏమి దెయ్యాలి పోయా. బెదర్లందరికీ చెప్పేది ఒకటే, బెదరు మీరు సినిమాకి రావాలి, సినిమాకి వచ్చిన తర్వాత ఈ సినిమాని మీరు బెదరకుండా చూడాలంతే. కాబట్టి సినిమాని ఖచ్చితంగా మిస్ కాకుండా సినిమాలో హీరోయిన్ ఎవరో కానీ ఆమె తెల్లగా నిగనగా మెరిసిపోతుంది. ఆమెకు ముందు అన్ని సినిమాలో ఛాన్సులు రావాలి. హీరోయిన్ అయితే అబ్బాబ్బా ఏమి గ్లామరు, ఏం అందం పోయా చూసి కళ్ళు తిరిగి పడిపోయినా అంతే నేను. ఇంకా సినిమా చూస్తానని సేపు అయితే ఆ హర్రర్ కామెడీ కానీ ఆయన రాజాసాబు, ఓజీ ఈ 2 సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంది. కొరియన్లో డ్రామాలో ఇతను గ్యాంగ్స్టర్గా చేసినా కూడా ఆ క్యారెక్టర్ కూడా చింపేసాడు అంతే. ఇంక ఇందులో సత్య గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆ సత్య గారి కామెడీ సీన్లు కానీ కొన్ని ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. అవన్నీ చూసిన సేపు థియేటర్లో జనాలు పడి నువ్వేసుకున్నారు అయితే. ఇంకా సినిమా విషయానికి వస్తే అందరూ పర్ఫార్మెన్స్ చింపారేసారు, ఎరగదీయేసారు. ఇంక ఈ సినిమాని ఖచ్చితంగా మీరు థియేటర్లో రావాలి, చూడాలి. ఈ సినిమాకి కొరియన్ కనకరాజు ఈ సినిమాకి ఖచ్చితంగా 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు కలెక్షన్ వస్తుంది అంతే. ఇంకా కొరియన్లోనే 10,000 కోట్లు కొట్టబోతుంది. బ్రో కొరియన్ కాంగ్రెస్ మూవీ చూసారా? ఎలా అనిపించింది మూవీ? సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ అన్నకి అంటే లాస్ట్ సినిమాతో డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమా మాత్రం చాలా మంచిగా చాలా హిట్ అయిపోయింది అనమాట. సినిమా అంత మంచిగా ఉంది. అంటే అందరూ హారర్ మూవీ అనుకుంటారు, కొరియన్ మూవీ అనుకుంటారు. అదేం కాదు, ఇది ఒక మంచి మన తెలుగు మూవీ, మంచి మూవీ అనమాట. మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. నిజంగా అసలు ఆ ట్విస్టులు కానీ ఆ సీన్స్ ఉంటాయి చూడండి, ఒక్కొక్క హారర్ సీన్స్ కానీ నిజంగా నవ్వులు అనమాట. అంటే సినిమా మొత్తం ఒక రేంజ్ లో వెళ్తుంటే మాత్రం మన సత్య గారి కామెడీతో సినిమా అనేది ఎక్కడ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సత్య గారి కామెడీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సెకండ్ హీరో సత్య గారు అన్నారు. నిజంగా అంటే మనకి ఫస్ట్ హీరో మనకి వరుణ్ తేజ్ అయినా కానీ సెకండ్ హీరో మాత్రం సత్యన్ననే. ఎందుకంటే అతని కామెడీ కానీ అతని నవ్వులు కానీ అంత మంచిగా అనిపించింది అనమాట సినిమాలో. నెక్స్ట్ మన రితికా గారు కూడా ఆమె ముద్దుగా, ఆమె క్యూట్ గా, ఆమె మంచి డైలాగ్ చెప్తూ ఆ కొరియాలో డైలాగ్ చెప్తుంటే అసలు సారంగే అని అనిపించింది. సినిమా అయితే మంచి స్టోరీ అన్న. అంటే ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ కానీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అలాంటి సీన్స్ ఉన్నాయి అనమాట. అంటే మ్యూజిక్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ వచ్చే హైప్ కానీ చాలా డిఫరెంట్ గా చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకు ఓవరాల్ గా సినిమా అనేది చాలా బాగా నచ్చింది. అంటే ఈ ఇయర్ మొత్తం మన మెగా ఇయర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన చిరంజీవి గారు కానీ మళ్ళీ పెద్ద కానీ ఇప్పుడు మన వరుణ్ అన్న ఇట్టు కొట్టేసినామన్న. ఆల్ ద బెస్ట్. తమరన్న ఓజీ సినిమా మిగిలిన బీజిఎం ఇందులో కొట్టారంటున్నారు, అది ఎంతవరకు నిజం? కానీ కాదన్న, అదేం కాదు. ఓజీ సినిమాలో మిగిలిపోయిన బీజం అవేం కాదు, కొత్త బీజం లాగానే అనిపించింది మనకైతే. అంటే ఆ బీజం కూడా ప్రతి సీన్ కూడా వస్తున్న ప్రతి సీన్ కానీ ఆ ఎమోషనల్ సీన్ కానీ ఆ హారర్ సీన్ కానీ హారర్ సీన్ లో గెటప్ అయితే అసలు మర్చిపోలేమన్నా. వరుణ్ అన్న గెటప్ అయితే లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు అంటారు. నిజంగా లుక్స్ అయితే చాలా తేడాగా ఉన్నాయి. అంటే చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉన్నాయి అనమాట. చాలా కొత్తగా ఉన్నాయి లుక్స్. అంటే వరుణ్ గారు ఎప్పుడు ట్రై చేయలే కదా, అలాంటి లుక్స్ ఉన్నాయి. ముఖ్యంగా అంటే వరుణ్ గారి హారర్ లో ఉన్న లుక్స్ అయితే అసలు ఫిదా అయిపోవచ్చు. నిజంగా అతను చేసిన సినిమా ఫిదా కాదు, ఈ సినిమా చూసినా కూడా ఫిదా అయిపోతారు అన్నమాట. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. క్లైమాక్స్ కొంచెం లాగ్ గా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అన్నారు, దాని గురించి అన్న. క్లైమాక్స్ అనేది లాగ్ డిస్టర్బెన్స్ అని అంటే వాళ్ళు అంటూనే ఉంటారు, కానీ ఏది కాదు. అంటే సినిమా స్టోరీకి తగ్గట్టు ఉంది క్లైమాక్స్ కూడా. ఆ క్లైమాక్స్ వచ్చే సీన్ కూడా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కానీ ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కానీ అంతా చాలా ఎంగేజింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. నాకైతే సినిమా అనేది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నా కొరియన్ కాంగ్రెస్ మూవీ ఎలా ఉంది? ఇంత అంటే చాలా బాగుంది సినిమా. ఆ హీరో కూడా మనోజ్ సినిమాలో కూడా నటించిండు. అయితే చాలా అప్పుడు ఎలా నటించిండో అంతకు మించి ఉన్నది ఇది. ఇంత బాగా అంటే చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, ఎక్కడ బోర్ లేదు. కానీ ఒక్కొక్క యాక్షన్, ఒక్కొక్క ఫైటు, పాటలు, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇంత కాదు, చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, ఎక్కడ బోర్ లేదు, లాగినట్టు లేదు.
అన్ని రకాలు బాగుంది. మూవీ కొంచెం ల్యాగ్ ఉంది అన్నారు. అది అనిపిస్తుంది కానీ దాన్ని తీసేసిండు, అప్పుడే మళ్ళీ వేరే సీన్స్ లో వెళ్ళిపోయాడు. అంత లాగినట్టు ఏం ఉంటుంది. ఇప్పట్లో సినిమా ఇదే నెంబర్ 1 అనుకో. అంత సత్య కామెడీ బాగుంది అన్నారు. ఆ సత్య క్యాముడు చాలా అద్భుతం చేసిండు. ఇంత కాదు, ఇట్లా ఫోటోగ్రాఫ్ తీసిన కొద్దీ ఆయన యాక్షన్ చాలా బాగా చేసి ఎంతో పెద్దగా పేరు వచ్చినట్టుగా ఇలా పడ్డాడు. చాలా బాగుంది. కొన్ని డైలాగులు బాగున్నాయి అందులో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వరుణ్ గారి? ఒక డైలాగ్ వరుణ్ గారి బాగుంది. ఒక డైలాగ్ ఉన్నది, అన్న అనురాగం గతానికే పరిమితం అమ్మ, అత్తింటితో అనుబంధం నూరేళ్ళు పడుతుందమ్మా అని ఒక్కొక్క డైలాగ్ చాలా సూపర్ చేసిండు. అన్ని రకాల సినిమా బాగుంది. అందరు చూసి ప్రేక్షకులు ఆదరించాలని నా కోరిక. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రో, కొరియన్ కనకరాజ్ మూవీ ఎలా ఉంది? నా కొరియన్ కనకరాజ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని ఒక హర్రర్ కామెడీ సినిమా అని చెప్పుకోవచ్చు. లైక్ మెర్లపాక గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్వతంత్రం తీసుకొస్తే ఈ గాంధీ మాత్రం మెగా అభిమానులకు ఒక స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక అంటే మనం వరుణ్ అన్నని చాలా స్టైల్లో చూసినాం, కానీ కొరియన్ కనకరాజ్ అనేది ఒక వర్సటైల్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఓజీతోని పవన్ కళ్యాణ్ గారు హిట్ ఇచ్చారు. వాళ్ళ పెదనాన్న లైక్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో లైక్ రఫ్ ఆడించాడు. రామ్ చరణ్ గారు చూసుకుంటే పెద్ద సినిమాలో హిట్ కొట్టాడు. కానీ కొరియన్ కనకరాజ్ తోని బ్లాక్ బస్టర్ హిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. ఒక ఎంటర్టైన్మెంట్ కి మారు పేరు అడ్డా అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనము ఇంతకుముందు మనకి టిక్ సినిమాలు లాంటి చూస్తుంటే మనకి రవితేజ గారు లైక్ బ్రహ్మానందం గారి అంటే కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అయితే వరుణ్ గారిది ఇంకా సత్య గారిది అయితే సేమ్ కామెడీ టైమింగ్ అలానే ఉంటుంది. నేను చెప్తున్నా నెక్స్ట్ జనరేషన్ కి బ్రహ్మానందం ఎవరనంటే మనం కళ్ళు మూసుకొని సత్య గారి పేరు అయితే చెప్పొచ్చు. ఇంకా రితికా నాయక్ గారు నిజంగా చెప్తున్నా లైక్ ఒక స్క్రీన్ మీద ఒక మీ ప్రజెన్స్ అయితే ఏ ప్రేక్షకుడు అయితే మర్చిపోడు. అసలుకి అంతలాగా ఉంది, అసలుకి వేరే లెవెల్ అనిపించింది. అందరు అంటారు లైక్ తమన్ అయితే నందమూరి తమన్ అని, కానీ కాదు భయ్యా, ఈ సినిమా చూసినాక అందరు ఒపీనియన్ మారిపోతుంది. కోనీదల్ల తమన్ అని చెప్పేసి అని అంటారు. ఎందుకనంటే లైక్ ఆ బీజిఎం ఇచ్చిండు భయ్యా, అదేమంటారు రాసా గుమ్మడి సాంగ్ కి ఒక్క ఫ్యాన్ అయినా సరే థియేటర్లో సీట్లలో కూర్చోడు, మొత్తం హల్చల్ నడుస్తుంది. ఏదో పబ్బుకి వచ్చిన వాతావరణం అయితే తీసుకొచ్చారు. ఓవరాల్ గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన మెర్లపాక గాంధీ గారికి అలాగనే వరుణ్ అన్నకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.